ప్రభుత్వం కడప జిల్లా ప్రొద్దుటూరులో శనగ కొనుగోలు వ్యవహారంలో అవినీతి జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి దాదాపు 10 కోట్లకు పైగా అవినీతి చేశారని ఆయన తెలిపారు. మార్కెట్ యార్డ్ అధికారులు, జిల్లా అధికారులు కలిసి ఈ వ్యవహారంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్లో ఆందోళన చేపడతామని, రైతులకు న్యాయం కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధమన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని శనగ రైతులకు న్యాయం చేయాలని కోరారు. నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్లో శనగల కొనుగోలుకు సంబంధించి దాదాపుగా 10 కోట్ల రూపాయల అవినీతి, 10 కోట్ల రూపాయల స్కామ్ వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి తెరదీసినాడు. ఇప్పటికే చాలా వరకు డబ్బులు సంపాదించుకున్నారు. స్వయాన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఇన్ఛార్జి కూడా దీని మీద ఆధారాలు సహా మాట్లాడినారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఈ దోపిడీకి అంత కారణం వరదరాజరెడ్డి గారు కుమారుడు కొండారెడ్డి. వరదరాజరెడ్డి గారి మాటలు ఎట్లుంటాయంటే నీతి మాటలు, నీటి మూటలు. కారణం పుత్రోత్సాహం, పుత్రుని పట్ల అమితమైన ప్రేమ చేత పుత్రుడు చేస్తా ఉండే అవినీతి, లంచగొండి ఇవన్నీ కూడా కళ్ళు మూసుకొని ధృతరాష్ట్రుని మాదిరి ప్రవర్తిస్తా ఉన్నాడు. ఈ 10 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉండేది కూడా కొండారెడ్డి గారి కనుసన్నల్లోనే కొండారెడ్డి గారికి లెక్క చేస్తా ఉంది. ఏ విధంగా జరుగుతోంది, ఎట్లా జరుగుతోంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా నేను రైతులకు, జిల్లాకు సంబంధించిన అధికారులకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. నేటి నుంచి మీరు జాగ్రత్త వహించకపోతే, మార్కెట్ యార్డ్లో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టకపోతే మార్కెట్ యార్డ్లోకి రేపటి నుంచి మేము రావాల్సి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా అక్కడికి వస్తుంది, ఉద్యమిస్తుంది. మళ్ళీ మీరు పోలీసులు పంపించి మమ్మల్ని అక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తే ఇక్కడ బెదిరే వాళ్ళు, అదిరే వాళ్ళు ఎవరూ లేరు. మేము బాగా చెప్తున్నాం. ప్రజలకు అన్యాయం జరిగితేనే గట్టిగా స్పందిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా. మరీ రైతులకు అన్యాయం జరిగితే ఎందాక కాదు, ఆ పదం సరిపోదు. రైతుల కోసం మేము చేసే పోరాటం అయితే శాశ్వతంగా మమ్మల్ని సంవత్సరాల తరబడి జైల్లో పెట్టినా కూడా రైతుల కోసం అయితే నిలబడతాం. అవినీతి జరిగిన చోట ప్రశ్నించడానికి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చేతనైతే అవినీతి నరికి నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్లో శనగల కొనుగోలుకు సంబంధించి దాదాపుగా